హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ అనిత. ఏంటంటే సెల్ఫ్ లవ్ గురించి ఒక స్టోరీ రూపంలో మీరు ఇది చూడబోతున్నారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. రోజుల వరకు మన హ్యాపీనెస్ని ఇతరుల అప్రూవల్ కోసం వెతుకుతూ ఉంటాం. ఎవరో అప్రిషియేట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇగ్నోర్ చేస్తే మన వాల్యూ తగ్గిపోయిందని ఫీల్ అవుతాం. ఒక్కటి తెలుసా, కానీ లైఫ్ ఒక స్టేజ్ తర్వాత ఒక నిజం నేర్పిస్తుంది. ఏంటంటే నన్ను నేను ప్రేమించుకోవడం స్వార్థం కాదు, అది స్వాభిమానం. ఎందుకంటే మనల్ని మనం గౌరవించుకోకపోతే ప్రపంచం కూడా మన బౌండరీస్ని గౌరవించదు. కొంతమంది మన లైఫ్లోకి వచ్చి మన కాన్ఫిడెన్స్ని పెంచుతారు, మరి కొంతమంది మాత్రం మన విలువని డౌట్ చేస్తారు. అవునా, ఇది నిజమేనా? ఒకవేళ అది మనకు కరెక్ట్ అయినా, అక్కడే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నా విలువని ఎవరో నిర్ణయించరు, నేను నిర్ణయిస్తాను. మన వర్త్ ఎవరి అటెన్షన్ మీద డిపెండ్ కాదు. కొన్నిసార్లు అది మన వర్త్ కాకపోయినా లోన్లీనెస్కి భయపడి రాంగ్ రిలేషన్షిప్లో ఉండిపోతాం. రాంగ్ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళాక బాధపడుతూ ఉంటాం. కేవలం ఒంటరిగా ఉండకూడదనే కారణంతో మన పీస్ని సాక్రిఫైస్ చేస్తాం. కానీ ఒంటరిగా ఉండగలిగే వ్యక్తి తప్పు సంబంధాల్లో ఉండడు, ఇరుక్కుపోయి జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోడు. ఒంటరితనం ఎప్పుడు వీక్నెస్ కాదు, కొన్నిసార్లు అది హీలింగ్, కొన్నిసార్లు క్లారిటీ ఇస్తుంది కూడా. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎస్ చెప్పడం మెచ్యూరిటీ కాదు, కొన్ని చోట్ల లేదు అని చెప్పడం కూడా అవసరం. ఎందుకంటే మన మెంటల్ పీస్ని మనమే కాపాడుకోవాలి. ఏది అవసరం ఏది అవసరం కాదు అనేది నిర్ణయం తీసుకొని చేసుకోవాలి. మనశ్శాంతి కోసం లేదు అని చెప్పడం కూడా సెల్ఫ్ లవ్లో భాగమే. మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేయడం సెల్ఫిష్ కాదు, అది ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ. చాలాసార్లు ప్రేమ పేరుతో మనల్ని మనం కోల్పోతాము. మనల్ని మనం కోల్పోకూడదు దేనిలో అయినా. మన లైక్స్ మార్చుకుంటాము, మన డ్రీమ్స్ ఇగ్నోర్ చేస్తాము, మన పర్సనాలిటీని సప్రెస్ చేస్తాము. మనల్ని మనం ప్రేమించుకోకుండా మనకున్నవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. అలా చేయకూడదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నన్ను నేను కోల్పోయే ప్రేమే కాదు, నిజమైన ప్రేమ మన ఐడెంటిటీని డిస్ట్రాయ్ చేయదు, ఇంకా కాన్ఫిడెంట్గా మార్చుతుంది. ఇద్దరు కలిసి ఇంకా మంచిగా గ్రో అవుతాము. కానీ కొన్నిసార్లు మీ గ్రోత్ని అందరూ అర్థం చేసుకోరు. మీ బౌండరీస్ని కొంతమంది యాటిట్యూడ్ అంటారు, మీ సైలెన్స్ని ఈగో అంటారు. కానీ మీకు తెలుసు, మీరు మీ లక్ష్యం కోసం ఎంత తాపత్రయపడి కష్టపడి ముందుకు రావాలని చూస్తున్నారు. ఒకటి మాత్రం మన మనసులో క్లియర్గా అనుకోవాలి, నా ఎదుగుదల కోసం తీసుకునే నిర్ణయాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అందరూ అండర్స్టాండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ పీస్కి మీరు ఆన్సరబుల్. సోషల్ మీడియా కాలంలో కంపారిజన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఎవరి లైఫ్ చూసినా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎనీ యాప్లో అయినా ఫిల్టర్స్ ఉంటాయి. కానీ నిజమైన సెల్ఫ్ లవ్ అంటే కంపారిజన్ తగ్గించి ప్రోగ్రెస్ పెంచడం. నిన్నటి మీతో కంపేర్ చేసుకొని ప్రతిరోజు 1% కొంచెం కొంచెంగా బెటర్ అవ్వడానికి ప్రయత్నించండి. అదే రియల్ గ్రోత్. ఎవరైనా వచ్చి మన జీవితాన్ని మ్యాజికల్లీ చేంజ్ చేస్తారని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఎవరైనా వచ్చి నా జీవితాన్ని మార్చాలి కాదు, నన్ను నేను నిర్మించుకోవాలి. మీ ఫ్యూచర్కి మీరు స్ట్రాంగెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కొంతమంది అంటారు మీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ, కానీ రెస్పెక్ట్, హానెస్టీ, కన్సిస్టెన్సీ కోరుకోవడం. చివరిగా ఒక విషయం,
మీరు అందరినీ ఇంప్రెస్ చేయలేరు. అది మీ పని కూడా కాదు. సంతోషం కోసం అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీ నిజమైన వాళ్ళు మీ అథెంటిసిటీని ప్రేమిస్తారు, ఫేక్ వర్షన్ని కాదు. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకున్నప్పుడు రాంగ్ పీపుల్ని వదిలేయగలుగుతాం. సెల్ఫ్ లవ్ తర్వాత వచ్చే పీస్ చాలా పవర్ఫుల్. మీరు ఎనఫ్ ఇప్పుడే. సో మీ సెల్ఫ్ లవ్ జర్నీని స్టార్ట్ చేసేసేయండి.